స్ఫూర్తికి మారు పేరు పొట్టి శ్రీరాములు అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 58 రోజుల నిరాహార దీక్షకు చిహ్నంగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారని తెలిపారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఏపీలో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉందని వ్యాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు వారికి గుర్తింపు కూడా లేని రోజుల్లో తెలుగువారి సత్తా చాటిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ప్రాణాలను లెక్క చేయకుండా తెలుగువారి రాష్ట్రం కోసం పోరాడారన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, మంత్రులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు పొట్టి శ్రీరాములు స్మృతివనం నిర్మాణ పనుల్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు త్యాగం తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కేంద్రం నాంది పలికిందని సీఎం చంద్రబాబు చెప్పారు. 5 దశాబ్దాల్లో అనిత్యం అనేక విషయాల్లో పొట్టి శ్రీరాములు గాంధీజీ స్ఫూర్తితో పోరాడారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. భార్యా పిల్లలు చనిపోయిన తర్వాత బాధను దిగమింగి దేశం కోసం పోరాడారని ఉద్ఘాటించారు. దళితులకు ఆలయ ప్రవేశం కోసం 29 రోజుల నిరాహార దీక్ష చేశారని సీఎం తెలిపారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగు జాతి గుర్తుపెట్టుకోవాలన్నారు. తెలుగు జాతి గతంలోనూ ఇప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్ర రాజధాని కర్నూలు, ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్గా ఏర్పాటు చేసుకొని తెలుగు జాతి మనుగడ సాగించిందన్నారు. ఆ తర్వాత అమరావతి రాజధానిగా నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చంద్రబాబు స్పష్టం చేశారు. 2019-24 మధ్య కాలంలో రాజధాని మూడు ముక్కలాటగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానులు అన్నవారు అసలు రాజధానే లేని పరిస్థితి తెచ్చారని దుయ్యపట్టారు. ఇప్పుడు ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందుతోందన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగాన్ని ముందుగా ఎవరు గుర్తించని విధంగానే ఇక్కడి రైతుల త్యాగాన్ని కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రైతుల త్యాగం ఓ స్ఫూర్తి చరిత్రని గుర్తు చేసుకున్నారు. 2019-24 మధ్య కాలంలో రాజధాని రైతుల పోరాటం ఓ చరిత్రని కొనియాడారు. 58 రోజులు కనీసం నీళ్లు కూడా దాక్కుండా కఠోరమైన దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగాన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగు జాతి అని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మనకు ఓసారి కొన్ని సమస్యలు, తెలుగు జాతి అనేక సమస్యలు ఎదుర్కొనుంది, ఇప్పటికి కూడా ఎదుర్కొంటూనే ఉంది. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు చెన్నై మన రాజధాని, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏది మెడ్రాస్ ప్రావిన్స్ కింద మనం అందరం కూడా చెన్నైకి పోయేవాళ్ళం. తెలుగు జాతి కూడా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా విడిపోయింది, అనేక విధాలుగా కలిసింది, అనేక సమస్యలు కూడా ఫేస్ చేసి ఈరోజు మీరు చూస్తే తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండేది భారతదేశంలో, ఒకే ఒక జాతికి, అది కూడా తెలుగు జాతికి హైదరాబాద్, తెలంగాణ, ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటిసారిగా ఆ రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక మాటలో చెప్పాలంటే ఐకమత్యం తక్కువ. ఆ రోజు కూడా మన వాళ్ళు విభేదించారు. ప్రాణ త్యాగం చేసి పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఇప్పిస్తే ఎక్కడ పెట్టాలని ఆలోచించి కొంతమంది కర్నూలు, కొంతమంది విజయవాడ, కొంతమంది విశాఖపట్నం, ఫైనల్గా కర్నూలు రాజధానిగా గుంటూరు హైకోర్టు పెట్టి రాజీ ఫార్ములాకు వచ్చారు. ఆ రోజు కూడా ఒకటే ఆలోచించారు, మళ్ళీ హైదరాబాద్ పోతున్నాం, తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉంటుందని ఆలోచించి పెడితే మళ్ళీ 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధాని, 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, మళ్ళీ 2014 జూన్ 2న నవ్యాంధ్ర ఆవిర్భావం. ఏ రాష్ట్రం కూడా ఇన్ని సమస్యలు ఫేస్ చేయలేదు. అదే సమయంలో మళ్ళీ ఒకసారి చూస్తే 1924 మూడు ముక్కలాట,
3 రాజధానులు, అసలు రాజధానే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 1924 ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ప్రజా రాజధాని ఈ అమరావతి, దేవతల రాజధాని అమరావతి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు పొట్టి శ్రీరాములు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలుగు జాతి ఉనికి కోసం ఆత్మార్పణ చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవటానికి కారకులైన మహనీయుడిని స్మరించుకోవటం అందరి బాధ్యత అని అన్నారు. త్యాగానికి ప్రతిరూపంగా 58 అడుగుల విగ్రహం రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి జలధార పేరుతో జలజీవన్ మిషన్ను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నీరు తాగే ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాముల పేరును స్మరించుకోవాలని ఈ పేరు పెట్టామన్నారు. దాదాపు 10,000 కోట్లతో 7 వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమరజీవి జలధార పేరుతోనే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. పొట్టి శ్రీరాములు వారసులతో కూర్చొని కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాజధాని నడిబొడ్డున 58 అడుగుల విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన చంద్రబాబు, లోకేష్లకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని కేటాయించగా వారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష గుర్తుగా 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం మనందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని గుర్తుగా కూటమి ప్రభుత్వం తరపున నివాళిగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన ఒక మల్టీ విలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టారు. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరు రోజుకి 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నాం. ఆయన మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి, ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జల్ జీవన్ మిషన్కి. కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులతో అమరజీవి జలధార పథకం ద్వారా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేసి 5 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది. వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 మంది దాహాన్ని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 9,355 కోట్లతో మరో 7 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి, తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 3,000 ఆవాసాలను గుర్తించి 3,000 పనులని సింగిల్ విలేజ్ స్కీమ్స్ కింద 1,814 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ పథకాలన్నిటికీ కూడా అమరజీవి జలధార కిందే ముందుకు తీసుకెళ్తాం. శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆంధ్ర రాష్ట్రం కోసం బలిదానం అమరజీవిగా మన గుండెలో ఉన్నారు. అంతేకాకుండా ఆయన గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు. మరణం లేని గొప్ప శక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం ఈ స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని అన్నారు. తాను తెలుగువాడిని అని గర్వంగా చెప్పుకునే గౌరవం అందించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అనతి కాలంలోనే పొట్టి శ్రీరాములు విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పొట్టి శ్రీరాములు చరిత్ర భావితరాలు గుర్తుపెట్టుకునేందుకే ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని మంత్రి వివరించారు. రాజధాని అమరావతి పరిధిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థ పోరాటం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని అన్నారు. వస్తే రాష్ట్రం, పోతే ప్రాణం అన్నట్లుగా నిరాహార దీక్ష చేపట్టి ఆంధ్ర రాష్ట్రం సాధించారని గుర్తు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం తొలి అడుగు వేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములని అన్నారు. ప్రపంచ చిత్రపటాన్ని రూపొందించిన మర్కటర్ తరహాలో ఆంధ్ర రాష్ట్ర రూపానికి పొట్టి శ్రీరాములు కారకులయ్యారని తెలిపారు.
పొట్టి శ్రీరాములు పేరుతో ప్రత్యేక కాయిన్ విడుదల చేసేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. అనంతరం తపాలా శాఖ రూపొందించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పోస్టల్ కవర్లను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్లు ఆవిష్కరించారు. అమరావతి అభివృద్ధి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో చేపట్టబోయే కార్యక్రమాలపై ఏవీ ప్రదర్శించారు. ఒక మనిషి త్యాగం, ఒక జాతి గౌరవం, ఒక దీక్ష, ఒక రాష్ట్రం, అమరజీవి, చిరంజీవి, మరణం లేని ఒక గొప్ప శక్తి, త్యాగానికి మానవ రూపం, ఆంధ్రప్రదేశ్ రూపంలో ఆయన జీవిస్తూనే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 121 జయంతి రోజున 58 అడుగుల విగ్రహ రూపమే ఆయన జన్మిస్తం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. దొండి రాకేష్ వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్న విగ్రహానికి ఏం పేరు పెడితే బాగుంటుందని ఆయన నన్ను అడిగారు. అప్పుడు నా మనసులో నేను ఆలోచించి, ఎవరి త్యాగమైతే తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారో ఆ త్యాగమూర్తియే పొట్టి శ్రీరాములు గారు. అందుకే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరు పెట్టాలని నేను కోరటం జరిగింది. ఈ విగ్రహం తెలుగు జాతి గొప్పతనం ఏంటో అమరావతి నుంచి జాతికి స్థాయికి తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. నేను తెలుగు వాడినని గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ గర్వం మనకు అందజేసిన గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ప్రాణ త్యాగమే మన రాష్ట్రం. ఆయన జయంతి మనందరికీ ఒక పండుగ. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా ఆయనకి నేను ఘన నివాళులు అర్పిస్తున్నా. విజయవాడ నగర అభివృద్ధిలో భాగస్వామి అవ్వటం సంతోషంగా ఉందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ సీఎం జగన్ బీసీ మహిళను అయిన తనకు మేయర్ అవకాశం కల్పించారని, గత వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగరాభివృద్ధికి పూర్తి సహకారం అందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధి ఆగిపోయిందని, వీఎంసీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్న చందంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. నగరాభివృద్ధిపై విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మేయర్గా తన చివరి మీడియా సమావేశాన్ని విజయవాడ నగరపాలక సంస్థలోని తన కార్యాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 5 ఏళ్లు మేయర్గా తన బాధ్యతలను పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. గత 5 సంవత్సరాలు విజయవాడ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఒక బీసీ మహిళకు మాజీ సీఎం జగన్ మేయర్ అవకాశం కల్పించారని, విజయవాడ నగరాభివృద్ధిలో భాగంగా ఎన్నో అవార్డులు అందుకున్నామని గుర్తు చేశారు. తమ వైసీపీ ప్రభుత్వంలో బెజవాడను అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పురమిత్ర యాప్పై మేయర్ భాగ్యలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. పురమిత్ర యాప్ను రద్దు చేయాలని, పురమిత్ర యాప్ ద్వారా 50% నిధులు ప్రభుత్వానికి వెళ్తున్నాయని ఆరోపించారు. ఇంకా బెజవాడ అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో ఎక్కడ జరుగుతుందని వ్యంగ్యం ప్రదర్శించారు. విజయవాడ నగరాభివృద్ధి జరగలేదంటున్న టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది అని ఏ విధంగా చెప్తారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బుడమేరు అభివృద్ధికి రూపాయి బిళ్ళ రాలేదని, టీడీపీ చెప్పే మాటలు ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ప్రజలందరికీ తెలుసని, 5 ఏళ్ల పాలనలో ₹1 అప్పు కూడా తాము చేయలేదని, ట్రిపుల్ పే విధానానికి మేం పూర్తిగా వ్యతిరేకమని ఉద్ఘాటించారు. 15,000 కార్పొరేషన్ జీతం ఇస్తే 6,000 హెల్త్ ఇన్స్ కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే పంపించేవారు. ఆ రకంగా విజయవాడ నగరం మీద కానీ, విజయవాడ నగరంలో వసూలు చేస్తున్న ట్యాక్సుల మీద కానీ ఎలాంటి భారము లేకుండా విజయవాడ నగర అభివృద్ధి అన్నది జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాము, పురమిత్ర యాప్ అని పెట్టారు. ఈరోజు విజయవాడ నగరంలోన ఏదైతే మనం వసూలు చేస్తున్నామో 50% డబ్బులు పురమిత్ర యాప్ ద్వారా గవర్నమెంట్కి పోతున్నాయి. అవి మళ్ళీ ఎప్పుడు కాంట్రాక్టర్ల చెల్లింపులు జరిగేది, ఎప్పుడు విజయవాడ నగరం అభివృద్ధి జరిగేది? ఇంకా 50% అంటారా? విజయవాడ నగరంలో ఉన్న ఆఫ్కాస్ ఎంప్లాయీస్కి జీతాలకే సరిపోతుంది. జీతాలకి మనకి వాహనాలు ఉన్నాయి, క్లీనింగ్ వాహనాలు ఉన్నాయి, వాటికి కట్టాలి, కరెంటు బిల్లులు ఉంటాయి, ట్యాక్సులు ఉంటాయి. ఇవన్నీ 40% 50% వీటికే పోతున్నాయి.
ఇంకా ఉన్న 50% విజయవాడ నగరంలో ఉంటే విజయవాడ నగర అభివృద్ధి అన్నది జరిగేది. అది మానేసి పురమిత్ర అని ఒక యాప్ పెట్టి ఆ యాప్ ద్వారా ప్రతి ఒక్క రూపాయి లాగేస్తూ ఉంటే విజయవాడ నగరది అభివృద్ధి ఎలా జరిగిద్ది? గతంలో జరగలేదని మీరు ఎలా చెప్తున్నారు, ఇప్పుడు జరిగిద్దని మీరు ఏ రకంగా చెప్తున్నారు? సంవత్సరానికి 150 కోట్లు ఇస్తామని చెప్పి మన బుడమేరు వరదల్లోన తెలియచేయటం జరిగింది. ఇంతవరకు విజయవాడ నగరపాలక సంస్థకు ఒక్క రూపాయి కూడా స్టేట్ నుంచి రాలేదు. పీజీఆర్ఎస్లో ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వివరించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రధాన రహదారుల్లో 95 చలివేంద్రాలను ఏర్పాటు చేశామని, గత ఏడాది కంటే వీటి సంఖ్యను పెంచామని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నేడు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ధ్యానచంద్ర ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలిచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత సీరియస్గా తీసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాలకు సంబంధించి ఎక్కువ వినతులు వస్తున్నాయని, అధికారుల సమన్వయంతో వీటిని పాజిటివ్గా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏ మనిషి కూడా ప్రాబ్లం లేకుండా, అలాగనే ముఖ్యంగా అనిమల్స్ అంటే డాగ్స్, క్యాటిల్స్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాటర్ అరేంజ్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని అమోదు కూడా చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ దాదాపుగా 70 చేసాము. ఈ సంవత్సరం కూడా డిమాండ్ బట్టి పెంచేసి ఇక్కడ కూడా ఇష్యూ లేకుండా చేస్తున్నాము. అలాగే మనకు వచ్చే రైనీ సీజన్కి సంబంధించిన డీసిల్టింగ్ యాక్టివిటీస్ కూడా చాలా భారీ ఎత్తున మనము విఎంసీలో ప్లాన్ చేశాము. కాబట్టి ఈ రెండు కూడా కోఆపరేషన్తో, అందరూ అధికారుల సమన్వయంతో అన్ని అప్లికేషన్స్ కూడా పాజిటివ్గా డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. దేశం, రాష్ట్రం, నియోజకవర్గ ప్రజలు బాగుండాలని ముస్లింలు పవిత్రమైన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్ష చేస్తున్నారని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నగరంలోని గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేశారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ 15,000 ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశామన్నారు. దేశం, రాష్ట్రం, నియోజకవర్గ ప్రజలు బాగుండాలని ముస్లింలు పవిత్రమైన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్నారని తెలిపారు. ముస్లిం మైనార్టీలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. గతంలో ఇమాం, మౌజీలకు జీతాలిచ్చామన్నారు. పింఛన్లు 3,000 నుంచి 4,000 పెంచడం ద్వారా మైనార్టీల్లో ధైర్యం పెరిగింది. మైనార్టీ పిల్లలకు 3, 4 ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తున్నామని బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఇవాళ పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తూ ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా బాగుండాలని ఏదైతే అల్లా ఆశీస్సుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో అలాంటి ముస్లిం కుటుంబాలకి ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా రంజాన్ తోఫాని ఇస్తూ ఉన్నాం. మైనార్టీలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మైనార్టీలకి అన్ని రకాలుగా అండగా ఉంటాం. గతంలో ఇమాములకి, మౌజన్లకి జీతాలు ఇచ్చాం. ఇవాళ 3,000 పెన్షన్ 4,000 పెంచడం వల్ల ఇవాళ మైనార్టీ కుటుంబాల్లో 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా, 5 పిల్లలున్నా తల్లికి వందనం ఇవ్వటం వల్ల మైనార్టీల్లో ఒక ధైర్యం, మైనార్టీలో ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. అలాగే మైనార్టీల కోసం రాబోయే రోజులు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. ఆ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు మా మైనార్టీ కుటుంబాలు. తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని మనమెవ్వరం మరవకూడదనే ఉద్దేశంతో అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం తెలుగు వారందరికీ గర్వకారణమని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. తెలుగు వారందరికీ నేడు పండుగ దినమని చెప్పారు. తెలుగు వారంతా అభివృద్ధి చెంది ఎన్నో విజయాలు సాధించాలని పొట్టి శ్రీరాములు ఆశించారని, ఆ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని టీడీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం ఆయన చేసిన త్యాగం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తోందన్నారు. ఆయన ఆకలితో రాత్రిపూట హాహాకారాలు చేయటం, స్పృహ కోల్పోయిన తనకు ఆహారాన్ని ఎక్కించవద్దు అని ఆయన మాట్లాడిన చిత్తశుద్ధిని తలుచుకుంటే కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయన్నారు. మరి నేటి రాజకీయం చూస్తే కేవలం స్వార్థ రాజకీయాల కోసం తెలుగువారి అస్తిత్వాలను దెబ్బతీస్తూ తెలంగాణ, ఆంధ్ర విడిపోవటం బాధాకరమన్నారు. తెలుగువారికి గుర్తింపు తెచ్చిన పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని మనమెవరం మరవకూడదనే ఉద్దేశంతో అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించటం తెలుగు వారందరికీ గర్వకారణమని తెలిపారు. అమరావతిని ప్రపంచానికే ఒక గుర్తింపు నమూనాగా రాష్ట్ర ప్రజలు చక్కటి ప్రగతి సాధించడానికి, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగు వారందరికీ కూడా నిజంగా మొట్టమొదటిసారిగా ఈ రోజున పండుగ అనేది నేను తెలియజేస్తున్నాను. మరి ఆ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల తెలుగువారి అస్తిత్వం కోసం ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందో, మరి అదేవిధంగా తెలుగువారి మరి ఈ రోజున ఆత్మ త్యాగంతో వారి ఆత్మ త్యాగంతో ఈ రోజున నిజంగా ఆంధ్రప్రదేశ్ తెలుగువారికి గుర్తింపు అనేది వచ్చింది. మరి ఆయన ఏదైతే ఆశించారో ఈ ఆంధ్ర రాష్ట్రం తెలుగువారంతా కూడా ఇవాళ అభివృద్ధి చెంది ఈ రోజున ఎన్నో విజయాలు సాధించాలని ఆయన ఆశించారు. ఆశయాలని ముందుకు తీసుకెళ్ళటానికి ఇవాళ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆయన పేరులానే అమరావతి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అమరావతిలో కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాదు, చంద్రబాబు గారు అమరావతిని ఇవాళ ప్రపంచానికే ఒక గుర్తింపు నమూనాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చక్కటి ప్రగతి సాధించటానికి స్వర్ణాంధ్రప్రదేశ్గా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. గాంధేయవాదిగా ఆయన అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, ఎస్సీలకు దేవాలయ ప్రవేశం కల్పించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అమరజీవి త్యాగాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములుగా 125వ జయంతిని పురస్కరించుకొని విజయవాడ పశ్చిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్రిమూర్తి చౌక్ వద్ద గల పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములను కొనియాడారు. తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపు, భాషా ప్రయుక్త రాష్ట్రం దక్కాలన్న ఆయన ఆకాంక్ష వల్లే నేడు మనం ఈ రాష్ట్రంలో ఉన్నామని గుర్తు చేశారు. గాంధేయవాదిగా ఆయన అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, ఎస్సీలకు దేవాలయ ప్రవేశం కల్పించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అమరజీవి త్యాగాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పొట్టి శ్రీరాములు స్వగ్రామం ఉన్న నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టారని గుర్తు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నవంబర్ 1వ తేదీని రాష్ట్రావతరణ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించి 3 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారని వెల్లడించారు. పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను పిలిపించి గౌరవించిన ఘనత జగన్దేనని అన్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పొట్టి శ్రీరాముల స్మృతికి గాని, రాష్ట్ర అవతరణకు గాని ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదని ధ్వజమెత్తారు. 2014-19 మధ్య కాలంలో ఒక్కసారి కూడా అధికారికంగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించలేదని, అమరజీవి ఆశయాలను తొంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబుని విమర్శించారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావం ప్రపంచంపైన, వర్ధమాన దేశాలపైన తీవ్రంగా పడిందని సిఐటియు నాయకులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. అందులో భాగంగా భారతదేశంలో కూడా ఆ ప్రభావం పడి కార్మికులు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెరిగిపోవడంతో హోటళ్లు మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 5 దుర్మార్గమైందని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడటం, వాణిజ్య సిలిండర్ ధరలు విపరీతంగా పెరగటం, బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉండటంతో చిన్న హోటల్స్ వాళ్లు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వాణిజ్య సిలిండర్లు అందుబాటులోకి తేవాలని సిఐటియు నాయకులు దొనిపూడి కాశీనాథ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కాశీనాథ్ నేతృత్వంలో పలువురు కలెక్టర్ను కలిసి సమస్యలను వివరించారు. అనంతరం కాశీనాథ్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెరిగిపోవడంతో హోటళ్లు మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నగరంలోని పాత రాజరాజేశ్వరిపేటలో 10 హోటళ్లు మూతపడ్డాయని, టిఫిన్ సెంటర్లు, టీ హోటళ్లు మూసేశారని, నగరం మొత్తం మీద చూస్తే 40 వరకు మూసేశారని, మరో 25 మూయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఉన్న హోటల్స్లో టిఫిన్ ధరలు కూడా పెరిగాయన్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్య సిలిండర్లు 6,000 పైన బ్లాక్ మార్కెట్ పలుకుతుందని, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని, పాత ధరకే సిలిండర్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 5 దుర్మార్గమైందని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. 24 గంటలు వ్యాపారాలు, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చని అందులో పేర్కొన్నారని అన్నారు. 3 పిల్లలను కనాలని సీఎం చంద్రబాబు చెప్తున్నారని, 24 గంటలు పనిచేస్తే పిల్లలను ఎలా కంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం చర్యలు తగినటువంటి పద్ధతుల్లో చేపట్టాలి. ఏమీ తీసుకునేటువంటి దశలో ఆ చర్యలు తీసుకుంటున్నటువంటి దాఖలాలు ఏమీ కనపట్ల. సీఎం గారు మాటలు తప్ప సిలిండర్లు లక్షలు ఉన్నాయి, లక్షల సంఖ్యలో మేము గ్యాదర్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ కూడా మేమే సప్లై చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మేము అడుగుతుంది విజయవాడలో దిక్కు లేక సిలిండర్స్ దొరక్క హోటల్స్ మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. టిఫిన్ ఉన్నటువంటి హోటల్స్లో రేట్లు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా గమనించాల్సినటువంటి అంశం. అందుకని గ్యాస్ సిలిండర్ మీద కమర్షియల్ సిలిండర్ ఏదైతే ఉందో 6,000 రూపాయల దాకా బ్లాక్ మార్కెట్లో పలుకుతూ ఉంది రేటు. 6 పైనే తప్ప 6 లోపు లేదు ఎక్కడ. అందుకని బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి. సిలిండర్ పాత రేటుకే ఆ పైన ఉన్నటువంటి సప్లై రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ని ప్రభుత్వం భరించాలి. పాత ధర ఏదైతే ఉందో అది టిఫిన్ బళ్ళోళ్ళకి కానీ, బజ్జీల బళ్ళోళ్ళకి కానీ, పునుగుల బళ్ళోళ్ళకి కానీ, హోటల్స్కి కానీ, మినీ క్యాంటీన్స్కి కానీ, మినీ హోటల్స్కి కానీ ప్రభుత్వమే భరించి కమర్షియల్ సిలిండర్ని సప్లై చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి అని చెప్పనేటువంటి ఉద్దేశంతో ఈరోజు హోటల్ అండ్ బేకరీ వర్కర్స్ యూనియన్ సిఐటియు తరఫున కలెక్టర్ గారిని మెమరాండం ఇచ్చాం. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్స్ ను పట్టించుకునే నాథుడే కరువయ్యారని వైసీపీ రాష్ట్ర ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగులకు రావాల్సిన IR, PR ఇలా ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. నగరంలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, రాష్ట్ర ఎంప్లాయ్ మరియు పెన్షన్ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు, ఆయా జిల్లాల ఆఫీస్ బేరర్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల ఉత్తరాంధ్రలో 6 జిల్లాల ప్రాంతీయ సమావేశం జరిగింది. నేడు వైసీపీ రాష్ట్ర ఎంప్లాయ్ మరియు పెన్షన్ విభాగం రాష్ట్ర చంద్రశేఖర్ అధ్యక్షతన గుణదల పార్టీ కార్యాలయంలో 5 జిల్లాల ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముందు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైసీపీ రాష్ట్ర ఎంప్లాయ్ మరియు పెన్షన్ విభాగం రాష్ట్ర చంద్రశేఖర్ మీడియాతో ప్రభుత్వ ఉద్యోగస్తులను, పెన్షనర్స్ను పట్టించుకునే నాథుడే కరువయ్యారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు గడుస్తున్న ఉద్యోగులకు రావాల్సిన IR, PR ఇలా ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో కలిపి ఒక ప్రాంతీయ సమావేశము, ఇది 2వ ప్రాంతీయ సమావేశము 5 జిల్లాలతో కలిపి ఈరోజు ఇక్కడ ఏర్పరచుకున్నాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగస్తులు, పెన్షనర్ల యొక్క ఆవేదన వింటూ ఉంటే ఈ రోజున్నటువంటి ప్రభుత్వము ముద్దురు నిద్రపోతుందా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, ఇటు పెన్షనర్స్ని మరి పట్టించుకునేటువంటి నాథుడే లేడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల కాలం ముగుస్తున్నా కూడా చెప్పిన వాగ్దానాలలో మరి రావాల్సినటువంటి డిమాండ్స్లో ఏ ఒక్కటి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి ఇవ్వకపోవడం బాధాకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
చెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్చి 10 నుంచి 14వ తేదీ వరకు జరిగిన 39వ జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాల్లో కృష్ణా యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించిన పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు పాల్గొన్న అన్ని పోటీల్లో బహుమతులు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ మికా రమేష్ తెలిపారు. 142 యూనివర్సిటీల నుంచి 2,963 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ యూత్ ఫెస్టివల్లో సిద్ధార్థ విద్యార్థులు పాల్గొన్న ప్రతి అంశంలో బహుమతులు సాధించారని చెప్పారు. చెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్చి 10 నుంచి 14వ తేదీ వరకు జరిగిన 39వ జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాల్లో కృష్ణా యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొన్న అన్ని పోటీల్లో వివిధ బహుమతులను గెలుపొందిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం మొగుల్రాజ్పురంలోని సిద్ధార్థ కళాశాల సెమినార్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, జాయింట్ సెక్రటరీ నిమ్మగడ్డ లలితా ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబురావు, కల్చరల్ విభాగం కన్వీనర్ డాక్టర్ పిటిఎస్ఆర్కే ప్రసాదరావు, పూర్వ కల్చరల్ కన్వీనర్ డాక్టర్ విజయ్ ప్రకాష్ పాల్గొన్నారు. విజేతలైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటు శాస్త్రీయ గాత్రం సోలో, ఇటు శాస్త్రీయ వాద్య పోటీల్లో భాగంగా వాయులీన కచేరీ రెండింటిలోనూ సిద్ధార్థ విద్యార్థిని మల్లాది సింధు రాగేశ్వరి ప్రథమ బహుమతి గెలుపుంచుకున్నారు. అలాగే లలిత సంగీతం సోలో విభాగంలో 3వ స్థానంలో నిలిచిందని చెప్పారు. జానపద నృత్య విభాగంలో 10 మంది సిద్ధార్థ విద్యార్థులు గరగలు అంశం ప్రదర్శించి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారన్నారు. ఇండియన్ గ్రూప్ సాంగ్ విభాగంలో 6 సిద్ధార్థ విద్యార్థులు దేశభక్తి జానపద గీతాలు పాడి ద్వితీయ బహుమతి గెలుపొందారని చెప్పారు. చివరగా కల్చరల్ ప్రొఫెషన్ విభాగంలో సిద్ధార్థ విద్యార్థులు 16 మంది ఒక బృందంగా వర్సిటీ పక్షాన ప్రదర్శన నిర్వహించి 3వ బహుమతి సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ టీం సమన్వయకర్తలు ఎం శివరంజని, జి నాగ శశాంక తదితరులు పాల్గొన్నారు. కేవలం సిద్ధార్థ విద్యార్థులు మాత్రమే పార్టిసిపేట్ చేస్తూ 5 రకాల ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 5 రకాల ఈవెంట్స్లోనూ కూడా విన్నర్స్గా నిలిచి వాళ్ళు మంచి బహుమతులు పొందటం, అలాగే ఓవరాల్ ఛాంపియన్ కింద ఇంకొకటి రావడంతో మొత్తం 6 బహుమతుల్ని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నిర్వహించినటువంటి నేషనల్ ఫెస్ట్లో వీళ్ళందరూ కూడా సాధించడం జరిగింది. దీనికి సిద్ధార్థ కాలేజీ ఎంతో గర్వహిస్తోంది. సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం మా విద్యార్థులను ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ ముందంజలో పెట్టడానికి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలని అన్నింటినీ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణా యూనివర్సిటీ నుంచి మాకు సహకారం అందటం వలన వీళ్ళందరినీ కూడా మేము సౌత్ జోన్ లెవెల్కి అట్లాగే నేషనల్ లెవెల్కి మా విద్యార్థులు మేము పంపించగలిగాం. వాళ్ళు కూడా అక్కడ దానికి తగినటువంటి ప్రోత్సాహకాలన్నీ కూడా వాళ్ళు కూడా మాకు అందించడం జరిగింది. తద్వారా వీళ్ళు విద్యార్థులు బాగా రాణించడానికి అవకాశం ఏర్పడింది. సౌత్ జోన్లో అట్లాగే నేషనల్ లెవెల్లో కూడా మంచి బహుమతులు సాధించడానికి సహజంగా జరిగింది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అఖిల భారత యువజన సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు గండాల సంతోష్ కుమార్, మొజ్జాడ యుగంధర్లు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, గంజాయి మత్తు పదార్థాలు నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని హనుమాన్పేట రాష్ట్ర కార్యాలయంలో అఖిల భారత యువజన సమైక్య అధ్యక్ష కార్యదర్శులు గండాల సంతోష్ కుమార్, మజ్జాడ యుగంధర్లు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం లేదా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలిచ్చిన కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఒక నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకపోవటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ కాలంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని విమర్శిస్తూ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు నేడు ఆ మాటలను విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతూ వారి భవిష్యత్తుపై భయాందోళనకు గురవుతున్నారన్నారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు మరియు డ్రగ్స్ వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ సమస్యను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగిల్ వంటి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశామని చెప్పిన ప్రభుత్వం
ఆ సంస్థ ఎక్కడ పనిచేస్తోంది, ఎలాంటి చర్యలు తీసుకుంది అనే విషయాల్లో ప్రజలకు స్పష్టత ఇవ్వటం లేదు. రాష్ట్రంలోని ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, గంజాయి మత్తు పదార్థాలు నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎన్నికలకు రాకముందు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయని ఏళ్ళ రాని ఏళ్ళలో పెద్ద ఎత్తున అఖిల భారత యువజన సమైక్య వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తక్షణమే ఈరోజు వాలంటరీ వ్యవస్థ కూడా పూర్తిగా నాశనం చేశారు. ఆనాడు 2,60,000 పైసలకి వాలంటీర్లు ఉంటే ఎన్నికల హామీగా మీకు 5,000 రూపాయలు సరిపోదు, పూర్తి స్థాయిలో 10,000 రూపాయలు ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు ఎన్నికల హామీగా. ఆ తరుణంలోనే ఏపీ బెవరేజ్లో పనిచేస్తున్న 15,000 పైన, అలాగే సిఎండి రైస్ మిల్లర్లో పనిచేస్తున్న వాళ్ళు దాదాపు 25,000 పైచీలకులు అందరూ పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియట్ చేసుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి 4 లక్షల ఏటా ఉద్యోగాలు, అలాగే 3,000 నిరుద్యోగ వృత్తికి పెద్ద ఎత్తున ఆందోళనలకి పిలుపునివ్వబోతున్నాం అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో. కాబట్టి నిరుద్యోగ యువతకి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. మనం పోరాడి తెచ్చుకోవాల్సిందే ఉద్యోగాలు, మనం బానిసలగం కాదు, మన హక్కును అడుగుతున్నాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించనున్న అనేక కార్యక్రమాల్లో మీరంతా ప్రత్యక్షంగా పాల్గొని మన ఉద్యోగ సాధన చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కుల వివక్షతపై యూజీసీ నియంత్రణలు, నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించడం పట్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకులు, పౌర సమాజం ఆందోళన చెందుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ అన్నారు. వివక్షకు వ్యతిరేకంగా వచ్చిన నియంత్రణలు అనేవి కులాన్ని ముందుకు తెస్తాయని, యూనివర్సిటీ కులపరంగా విభజన అయిపోతుందని తప్పుడు విశ్లేషణ ఇవ్వడం విచారకరమని అన్నారు. సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయాలని, నియంత్రణలను సవరించి కొత్తవి తీసుకురావాలని కోరారు. కుల వివక్షతపై యూజీసీ నిబంధనలు అనే అంశంపై పీడీఎస్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంబీబీకే భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ మాట్లాడుతూ 2012 నుంచి యూజీసీలో కొన్ని నియంత్రణలు ఉన్నాయని, అందులో కొన్ని లోటుపాట్లున్నాయని, వాటిని సక్రమంగా అమలు చేయాలని రోహిత్ వేముల తల్లిదండ్రులు డాక్టర్ తాదేవి తల్లి కోర్టులో కేసు వేశారన్నారు. యూజీసీ కొత్త నిబంధనలు తీసుకురావాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చిందని, దాని ప్రకారం కొత్త నిబంధనలు తెచ్చారని, అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను, వికలాంగులను, ట్రాన్స్జెండర్లను కూడా చేర్చారన్నారు. వీళ్ళందరిపై జరుగుతున్న వివక్షతని చెప్పారని తెలిపారు. అలాగే ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అని అగ్రకులాలను కూడా చేర్చడం జరిగిందన్నారు. దీనిని అమలు చేసే సమస్యకు వచ్చేసరికి ఎన్నుకోబడిన కమిటీలను కాకుండా వైస్ ఛాన్సలర్ నియామకం చేసినవని, అవి ఎంత న్యాయం చేకూరుస్తాయని ఆందోళన చెందుతున్న సందర్భంలో అసలు ఈ నియంత్రణలు వద్దు అనే పద్ధతుల్లో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వాళ్ళు నిరసనలు చేయటం, దానికి స్పందిస్తూ సుప్రీంకోర్టు స్పందిస్తూ నియంత్రణలపై స్టే విధించడం పట్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకులు, పౌర సమాజం ఆందోళన చెందుతోందన్నారు. వివక్షతకు వ్యతిరేకంగా వచ్చిన నియంత్రణలనేవి కులాన్ని ముందుకు తెస్తాయని, యూనివర్సిటీ కులపరంగా విభజన అయిపోతుందని తప్పుడు విశ్లేషణ ఇవ్వటం విచారకరమన్నారు. సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయాలని, నియంత్రణలను సవరించి కొత్తవి తీసుకురావాలని కోరారు. అసలు ఈ రెగ్యులేషన్సే వద్దు అనే పద్ధతుల్లో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వాళ్ళు యాజిటేషన్ చేయడము, ఆ యాజిటేషన్కి ఒక రకంగా స్పందిస్తూ సుప్రీంకోర్టు ఈ రెగ్యులేషన్స్ మీద స్టే విధించడం ఎడల మొత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు కానీ, యూనివర్సిటీల్లో అధ్యాపకులు కానీ, మొత్తం పౌర సమాజం కూడా చాలా ఆందోళన చెందుతుంది. అంతేకాకుండా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వివక్షకు వ్యతిరేకంగా వచ్చిన రెగ్యులేషన్స్ అనేవి కులాన్ని ముందుకు తీసుకొస్తాయి, యూనివర్సిటీ కులపరంగా విభజన అయిపోతుంది అనే తప్పుడు విశ్లేషణ ఇవ్వడం వల్ల కూడా ఇంతవరకు కూడా ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, దానివల్ల ఏం సమాజం విభజించబడలేదు. సమాజం విభజించబడి ఉంది కాబట్టి, అట్రాసిటీస్ జరుగుతున్నాయి కాబట్టి చట్టాలు వస్తున్నాయి. కానీ సుప్రీంకోర్టు ఈ కాంటెక్స్ట్ని పక్కన పెట్టి చట్టాల వల్ల విభజన జరుగుతుంది అనే పద్ధతిలో ఏదైతే మాట్లాడిందో ఇది చాలా విచారకరం. సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయాలి, ఈ రెగ్యులేషన్స్లో ఉండే అనేక లోటుపాట్లను కూడా చర్చించి సవరించి కొత్త రెగ్యులేషన్స్ తీసుకురావాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.